బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణపూర్ జిల్లా కోహకమెటా పిఎస్ పరిధిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఎదురుకాల్పుల్లో డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ బలగాలకు చెందినటువంటి జవాన్లు పాల్గొన్నారు. ఘటనా స్థలం నుండి మావోయిస్టులు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపూర్ జిల్లా కోహకమెటా పిఎస్ పరిధిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిపాయి. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని దక్షిణ అడవి ప్రాంతంలో అబూజ్మత్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు కానీ, పోలీసులు కానీ ఎలాంటి గాయాలు కానీ, ప్రాణనష్టాలు లేవు. కానీ భారీ ఎత్తున మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధ సామగ్రిని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్తుంది. భారీ ఎత్తున కూడా మనం చూడొచ్చు, AK-47 తో పాటు ఇన్సాస్ లాంటి, అదేవిధంగా SLR లాంటి వెపన్స్ తో పాటు ఇతర పేలుడు పదార్థాలను మొత్తం కూడా స్వాధీనం చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. అత్యాధునికమైన ఆయుధాలని మావోయిస్టు వాడుతున్నారు. ఆ ఆయుధాలను మొత్తం కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా ఇప్పటికే నారాయణపూర్ జిల్లా సంబంధించిన పోలీసులు వెల్లడించిన పరిస్థితి పడుతుంది. నారాయణపూర్ జిల్లా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరించిన పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా దీంట్లో 20 సంఖ్యలో కూడా వెపన్స్ ఉన్న పరిస్థితి కాబట్టి దాదాపుగా పూర్తి స్థాయి కూడా కండిషన్ లో ఉంటే వెపన్స్ దాదాపుగా 30 వెపన్స్ ఉన్నాయి. మామూలుగా కొన్ని వెపన్స్ కొన్ని ఉన్నాయి కదా, చిన్న చిన్న వెపన్స్, లోకల్ మేడ్ వెపన్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటు రాకెట్ లాంచర్లు తయారు చేసినటువంటి విధానం సంబంధించినట్టు అవి, అంతేకాకుండా వైర్లు అంటే కేబుల్స్ ఏదైతే పేలుడు పదార్థాలుగా వాడతారో కేబుల్, దానికి సంబంధించిన మందుగుండ్ల సామాగ్రిని మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా రివాల్వర్లు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు. భారీ ఎత్తున కూడా మావోయిస్టు ఇక్కడ ఒక సమావేశం నిర్వహిస్తుందో ఆ సమావేశంపై ఒకసారిగా ఇటు పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఆ డెన్ను సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో మొత్తం సెర్చింగ్ చేయడంగా భారీ ఎత్తున కూడా తుపాకులు దొరికాయని చెప్పేసి కూడా నారాయణపూర్ సంబంధించిన పోలీసులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా అయితే మావోయిస్టు ఎన్కౌంటర్లో చనిపోలేదు, తీవ్రమైనటువంటి ఎదురు కాల్పులు కూడా వాళ్ళు కూడా చేశారు. ధీటుగా DRGతో పాటు ఇతర పోలీసు బలగాలు, STF, అదేవిధంగా ITPF సంబంధించిన బలగాలు ఎదుర్కొన్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కేంద్ర బలగాలతో హోరావరి పోరు జరిగింది. పూర్తిగా మావోయిస్టులకు మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మావోయిస్టులకు సంబంధించిన ఆయుధ సంపదను మొత్తం కూడా కోల్పోయిన పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయి కూడా భారీ ఎత్తున కూడా వెపన్స్ మొత్తం కూడా ఆ డెన్ లో వదిలేసి వెళ్ళినట్టు పరిస్థితి కనపడుతుంది. తీవ్రమైనటువంటి నష్టం అని చెప్పుకోవచ్చు మావోయిస్టు. ఎందుకంటే భారీ ఎత్తున 10ల సంఖ్యలో కూడా వెపన్స్ తో పాటు రాకెట్ లాంచర్లకు సంబంధించిన రాకెట్ లాంచర్లు, అంతేకాకుండా పేలుడు సంబంధించిన పదార్థాలు కూడా మొత్తం కూడా వదిలేరు. అంతేకాకుండా కేబుల్స్ కూడా భారీ ఎత్తున కూడా వదిలిపోయినట్టు పరిస్థితి కాబట్టి భారీ ఎత్తున మందుగుండ్ల సామాగ్రి మొత్తం కూడా వదిలేరని చెప్పేసి కూడా నారాయణపూర్ జిల్లా ఎస్పీ అయితే వెల్లడించారు. అయితే ఎప్పుడు కూడా అంటే పెద్ద ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఎప్పుడు కూడా తుపాకులు స్వాధీనం కాలేదు. కానీ ఈసారి జరిగినట్టు ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు ప్రాణ నష్టం జరగలేదు. కానీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించిన ఆయుధ నష్టం జరిగింది. భారీ ఎత్తున కూడా తుపాకులు వదిలేసి వెళ్ళిపోయారు. అయితే భారీ ఎత్తున మావోయిస్టులు ఈ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఒక విధంగా ప్రకటించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే భారీ ఎత్తున ఇన్ని వెపన్స్ తో పాటు ఇన్ని రాకెట్ లాంచర్లు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఈ ప్రాంతంలో మకాం వేశారని చెప్పేసి కూడా పోలీసులు అయితే వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. పూర్తి స్థాయి కూడా ఎదురు కాల్పులు అయితే పూర్తి స్థాయి కూడా ఆగిపోయినాయి. ఎదురు కాల్పులు మావోయిస్టుల వైపు, పోలీసుల వైపు జరిగినాయి. ఇక్కడ సంబంధించిన వెపన్స్ మాత్రం మేము స్వాధీనం చేసుకున్నాం. మావోయిస్టుల వైపు కానీ పోలీసుల వైపు అంటే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పేసి నారాయణపూర్ పోలీసులతో వెల్లడించిన పరిస్థితి కనపడుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. नक्सल सर्च ऑपरेशन में निकली थी। टॉप कार्डर्स की इंफॉर्मेशन थी। उसी इंफॉर्मेशन के बेसिस पे हमने कुतुल एरिया कमेटी को टारगेट करते हुए अपने माड़ क्षेत्र में एक ऑपरेशन लॉन्च किया था। और इस ऑपरेशन में एक भारी मुठभेड़ भी हुई जिसमें कुछ नक्सली भाग निकले और कुछ घायल होने की संभावनाएं हैं। और उन्हीं के क्षेत्र में से जो कंपनी 1 का एरिया कहलाता है और निब एरिया कहलाता है, तो उस क्षेत्र से हमने सारे सामग्री जब्त की है। इनमें ग्रेडेड वेपन्स एज वेल एज जो कंट्री मेड वेपन्स है वो भी बरामद हुआ है। सबसे इम्पोर्टेंट है
LMG जो बहुत खतरनाक हो सकता है वो रिकवर करा गया है। साथ में त्रिची और असॉल्ट राइफल AK-47 और इंसास SLR के साथ साथ एक के जो इनका जो TD टीम है, ये लोग बहुत दिन से एक R&D करना चाह रहे थे जिसमें ये 3 पाइप को जोड़ के एक लंबा लॉन्चर जैसा कुछ बनाने की प्रयास कर रहे थे, ऐसा पुराने सरेंडर लोगों द्वारा बताया गया था। वो भी इस सर्च ऑपरेशन में हमने ढूंढ निकाला है। तो ये एक तरीके से उनके जितनी भी आर्म्स एमुनिशंस की क्षति भी उनको बहुत बड़ी क्षति है, और खासकर इस मानसून में जब बहुत बारिश हो रही है, हमारे जवानों